ఒకరోజు ఇద్దరు భార్యాభర్తలు తమ కూతురు రోజ్తో షాపింగ్ మాల్ కి వెళ్తారు. అక్కడ రోజ్ అందమైన డ్రెస్లను చూసి ఆశ్చర్యపోతుంది. అక్కడ ఉన్న వాటిలో ఒక ఖరీదైన డ్రెస్ ని ఎంచుకుని వాళ్ళ నాన్నగారితో, నాన్న, నాకు ఈ డ్రెస్ బాగా నచ్చింది. నాకు కొనిపెట్టు ప్లీజ్ నాన్న. వాళ్ళ నాన్నగారు రోజ్తో, తల్లి, అలాగే నేను ఈ డ్రెస్ ఖరీదు కనుక్కుని వస్తాను. రోజ్ ఎంతో సంతోషంగా ఉంటుంది. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో సార్, చెప్పండి, మీకు ఏం కావాలి? ఈ డ్రెస్ ఖరీదు ఎంత? 3000 రూపాయలు సార్. ఓకే, థ్యాంక్ యూ. యూ వెల్కమ్ సార్. రోజ్, ఈ డ్రెస్ చాలా ఖరీదైనది. తక్కువ ధరలో మరొక అందమైన డ్రెస్ ని తీసుకో తల్లి. నాన్న, ఆ డ్రెస్ చాలా బాగుంది. నాకు ఆ డ్రెస్ కావాలి. అని ఏడుపు మొదలు పెడుతుంది. మీరు బాధపడకండి, రోజ్తో నేను మాట్లాడతాను. రోజ్, నాన్నగారు దగ్గర అంత డబ్బులు లేవు, మారం చేయకు. మరొక డ్రెస్ తీసుకుందాం. రోజ్ వారి మాటలు వినకుండా అలిగి మాల్ నుండి బయటకు పరిగెడుతుంది. షాపింగ్ మాల్ బయట ఒక పేద అబ్బాయి చినిగిపోయి చోకా వేసుకుని ఉండటం చూస్తుంది. అక్కడ మాల్ నుండి బట్టల బాక్స్ తో జనాలు ఆనందంగా రావడం చూసి అతను ఎంతో బాధపడతాడు. పేదవాడు కావడం వలన అతను ఏమి కొనలేడు. ఆ అబ్బాయిని చూసి రోజ్ ఎంతో బాధపడుతుంది. వెంటనే రోజ్ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరకు తిరిగి వెళ్తుంది. వారితో, అమ్మ నాన్న, నన్ను క్షమించండి. నేను మీరు చెప్పిన మాట వినలేదు. మీకు నచ్చిన విధంగా తక్కువ ధరలో నాకు ఒక డ్రెస్ కొని, అలాగే ఆ పేదవాడైన అబ్బాయికి ఒక డ్రెస్ కొని పెట్టండి ప్లీజ్ నాన్న. అలాగే రోజ్, చిన్న పిల్లవి అయిన మంచి నిర్ణయం తీసుకున్నావు. నాకు చాలా గర్వంగా ఉంది రోజ్. నీకు నచ్చిన విధంగా ఆ అబ్బాయికి బట్టలు తీసుకుందాం. వారు పిల్లలు ఇద్దరికి బట్టలు తీసుకుంటారు. కొత్త బట్టలు చూడగానే ఆ పేదవాడైన అబ్బాయి ముఖం సంతోషంతో నిండిపోయింది. ఈ సంఘటన రోజ్ కి మంచి పాఠం నేర్పింది. ఇతరులకి దానం చేయడం వారిని సంతోషపెట్టినందువలన మనకు తృప్తి లభిస్తుందని.